సార్ ఇంకొకటి కొత్త విషయం విన్నాను నేను. అంటే ఇప్పుడు చాలామంది కోట్లల్లో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయలేరు కదా! హ్మ్. అంతంత పెట్టి. వీళ్ళ కోసమని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అవునండి. ట్రస్ట్స్ అని ట్రస్ట్ ఒకటొచ్చిందని విన్నాను. 2014లో స్టార్ట్ ఆ! చేశారండి. యాహ్! ఇవి ఎంతవరకు సేఫు? వీటి నుంచి రిటర్న్స్ అంటే ఎట్లా ఉంటాయి? కన్సిస్టెంట్ ఇన్‌కమ్ కోసం దానిలోకెళ్తారండి. ఆ! డివిడెండ్స్ బేసిక్‌గా దే ఆర్ లైక్ డివిడెండ్స్. ఎస్ఐపీస్ అంతే యాహ్! కదా! ఆ! డివిడెండ్స్ అంటే పోర్షన్ ఆఫ్ ఇది మనం తీసుకుంటున్నాం. అది ఓకే. కమర్షియల్ కాంప్లెక్స్‌లో గానివ్వండి, షాపింగ్ మాల్స్ గాని ఏదైతే వాళ్ళు కడతారో హ్మ్. 4, 5 ఉన్నాయండి ఇండియాలో. అవును. రైట్. ఎంబసీ అని చెప్పేసి, మైండ్ స్పేస్ ఇట్లా. వాటిలో ఏంటంటే ఏదైతే రెంటల్ ఈల్డ్ వస్తుందో అక్కడ వాళ్ళకొచ్చి ఆ రెంటల్ ఈల్డ్ డివిడెండ్స్ రూపంలో ఇన్వెస్టర్స్‌కి ఇచ్చేస్తారు. హ్మ్. అది రఫ్లీ మనకి 5.5% అచ్చా! మనకి ఓహ్! డివిడెండ్ రూపంలో వస్తదండి. అంత ఓకే. పర్సెంట్ వర్కౌట్ అవుతది. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా పరాగ్ పారికోళ్ళు కూడా కొన్నారండి. హ్మ్. ఎందుకు మార్కెట్ వాలటైలిటీలో అట్‌లీస్ట్ 5% మనకి అక్కడ ఇష్యూడ్ కదండీ. అవును. ఇప్పుడు ఫండ్ సైజ్ పెరిగే కొద్దీ కరెక్ట్. వాళ్ళు కూడా డైవర్సిఫై చేసుకోవాలి కదండీ. అవును. సో, అట్లా మీకు కాన్స్టెంట్ ఇన్‌కమ్ కావాలనుకున్నప్పుడు దానికెళ్ళొచ్చండి. ఓకే. 5.5 అంటే ఎప్రిషియేషన్ అండి మళ్ళిక్కడ. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. రెగ్యులర్‌గా మీరు కొన్నారండి. రెగ్యులర్‌గా మీరు కొన్నప్పుడు 2 పాయింట్లు చూస్తారు. అవును. ఒకటి రెంట్. అది మీకు 3% ఏదో వస్తది. అవును. ఎప్రిషియేషన్ వస్తదిగా ఇండియాలో. ఇక్కడ ఈ ఈ రియార్స్‌లో ఎప్రిసియేషన్ ఎంతుంది? అది గూడా చూసుకోవాలి కదా! హ్మ్. మీకు 10 ఏళ్ళు నడిచిందండి. మీరు రియాట్ కొన్నారు రూ. 400 కొన్నారు. అవును. 10 ఏళ్ల తర్వాత 450 ఉంది. అంటే మీకు ఎంత పెరిగింది? 10, 12% అంతే. పెరిగింది. ఆఫ్‌కోర్స్ యూ ఆర్ గెట్టింగ్ 5.5% 6% డివిడెండ్. ఆ! బట్ ఇక్కడ అప్రిషియేషన్. అప్రిషియేషన్ అంత సో, తక్కువుంటే కష్టం ఒక్కొక్క గదా! అసెట్ అవును. క్లాస్‌కి పాజిటివ్స్ ఉంటాయి. దానికి సంబంధించి కొన్ని డ్రాడౌన్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. డ్రాబ్యాక్స్ ఉంటాయి. కరెక్ట్. ఇవన్నీ అసెస్ చేసుకొని మన ఇన్వెస్ట్‌మెంట్‌ని ఎలా డైవర్సిఫై చేయాలి. హ్మ్. లేదు మీకు అనిపించింది మార్కెట్ పడింది. అట్రాక్టివ్ రేట్‌లో దొరికింది నాకు. రేట్ 400 ట్రేడ్ అయ్యేది నాకు మన కోవిడ్ టైమ్‌లో చూసాం మనం బాగా అవును. తగ్గిందండి. అవును. సడెన్‌గా అలాంటి డిజాస్టర్‌లో మీకు 300కి వచ్చింది. అవును. యూ కెన్ బై ఇట్. ఓకే. 300కి వాల్యూ కదండీ. మళ్ళీ 400 అయితే అవుతది కదా! అవును. సో, అట్లా మనం ప్లాన్ చేసుకొని రొటేషన్ అన్నాను చూడండి ఇందాక మీకు. అవునవును. మనీ రొటేషన్ ఎక్కడెక్కడ ఏ అసెట్ క్లాస్‌లో ఎప్పుడు వెళ్ళాలనేది దట్ మేక్స్ యూ ఎక్స్‌ట్రా రిటర్న్. కరెక్ట్. అలాంగ్ విత్ యువర్ కన్సిస్టెంట్ ప్లానింగ్. కరెక్ట్. రైట్ సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్‌లో ఒక విషయం చెప్పండి మీరిది. చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్యలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొని దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. సో ఇవి చాలా వస్తున్నాయండి. రెంటె ట్రీ అని ఈ మధ్యలో మ్యాంగో ఎగ్జాక్ట్‌లీ. ట్రీ ఒక్కొక్క ట్రీని రెంట్‌కి అదే తీసుకొస్తూ అంటున్నా. రకరకాలు వస్తున్నాయిలెండి. సో ఎర్రచందనం అంటారు ఆర్ దే కాసేపు. సేఫ్ చేయొచ్చా? అంటే ఫైనాన్షియల్ ఎవరు ప్రాస్పెక్టివ్‌లో చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? మనం మనం చేసుకోవట్లే. చేయొచ్చా? మన వాటిలలో ఇలాంటి వాటిలలో ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ వేరు, వర్క్ చేయడం వేరండి. అవును. మనం చెయ్యం. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ నేననేది. అది చూసుకోవాలండి. ఆ! ఎవరు చేస్తున్నారు? వాళ్ళ కన్సిస్టెన్సీ ఏంటి? ఓకే. వాళ్ళు నిజంగా మార్కెట్ చేయగలుగుతున్నారా లేదా? ఓకే. మెయిన్ ఇక్కడ మీకు వీటిలో సప్లై చైన్ అండి. ఆ! వాళ్ళు కరెక్ట్‌గా దాన్ని పొజిషనింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. వాళ్ళు బిజినెస్ కరెక్ట్‌గా చేయగలుగుతున్నారా లేదా అనేది చూడాలండి. ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసే ముందు. ఓకే. అది అంతేగా. ఇంపార్టెంట్. మనం ఇన్వెస్ట్ తర్వాత చేయొచ్చు. అవును. ఆ! ఇన్వెస్ట్‌మెంట్ చిన్న పనండి. అవును. ఒక గంట పని. మీరు అవును. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వాళ్ళు మీకు అగ్రీమెంట్ ఇస్తారు. అయిపోద్ది. అంతే. ఆ! ప్రాబ్లమ్ అది కాదు ఆ! కదా! వాళ్ళు కరెక్ట్‌గా చేయగలుగుతున్నారా లేదా? ఓకే. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది కరెక్ట్‌గా డిమాండ్ ఉందా లేదా? ఇప్పుడు హ్మ్. ఆర్గానిక్‌లో చాలా ఉంటాయండి. అవునవును. అఫోర్డబిలిటీ ఉండాలిగా. కరెక్ట్. మీరు తీసుకొచ్చి నేను ఇక్కడ మార్కెట్ ప్రైస్ రూ. 30 ఉన్నదాన్ని నేను 250 నేను ఆర్గానిక్ చేశానంటే దాని సేల్ ఎంతవరకు సేల్ ఎంత ఉంటది? అవ్వకుండదు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండీ. ఓకే. అవన్నీ చూసుకోవాలి కదా మనం. ఓకే. వాళ్ళు నిజంగా చేయగలుగుతున్నారా? హ్మ్. చేయగలిగితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. చేయలేరనుకోండి కష్టం కదా! మనం చేయలేం కదా! హ్మ్. వాళ్ళు మనకి రిటర్న్ ఇవ్వాలి కదండీ. రైట్ సార్. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్‌ల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? వద్దంటారా? వాటి జోలికెళ్ళొద్దంటారా? అంటే అది ఇప్పుడు నేను చాలా చెప్పేదేమో పీక్స్‌లో సార్. ఉన్నాయని అది అంటారు. నేను చెప్పవసరలా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒళ్ళకి తెలుసు. తెలుసా? ఇంకా దానికి నేను దాని గురించి దాని అసల గురించి కొన్ని పాయింట్లు డిస్కస్ చేయకపోవడమే బెస్ట్ ఇంకా. అంతేనా? అంతే. ఓకే. రైట్. సో, ఈ కార్పొరేట్ బాండ్స్, అవునండి. గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ వీటి మీద ఇన్వెస్టర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూయించట్లేదు. ఏంటి రీజన్? అవేర్‌నెస్ తక్కువుందండి. అంతేనా? అవేర్‌నెస్ వాటి వల్ల తక్కువుంది. ఉపయోగం ఉందా? డెఫినెట్‌గానండి. ఆ! ఇప్పుడు దానిలో ఏంటంటే సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయి. అవును. ట్రిపుల్ ఏ రేటింగ్ బాండ్స్, డబుల్ ఏ రేటింగ్ బాండ్స్, ఏ అవును. రేటింగ్ బాండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బాండ్స్ ఉంటాయండి. ఓకే. కార్పొరేట్ బాండ్స్, ఓకే. ఫైనాన్షియల్ అవును. ఇన్‌స్ట్రుమెంట్స్. అవును. ఒకటి గవర్నమెంట్ బాండ్స్, 2 అవును. కార్పొరేట్ బాండ్స్. అవును. కార్పొరేట్ బాండ్స్ ఏంటంటే ఇది జనరల్‌గా యూఎస్ మార్కెట్ పెద్దదండి మనకన్నా. అచ్చా! ఇక్కడేంటంటే ఇప్పుడిప్పుడు అవేర్‌నెస్ వస్తుంది. ఓకే. ఇప్పుడిప్పుడు గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుందండి. ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ ఉందండి. హ్మ్. కార్పొరేట్ కంపెనీకి హ్మ్. మీరు ఫండ్స్ రైజ్ చేయాలంటే దేర్ ఆర్ 2 వేస్. హ్మ్. ఎయిదర్ యూ కెన్ రైజ్ యాస్ ఎ డెట్ ఇన్‌స్ట్రుమెంట్ ఆ! ఆర్ మీరు షేర్స్ రూపంలో షేర్స్ కొంత అవును. ప్లేస్ చేసి ఇవ్వచ్చు. అవును. సో, కార్పొరేట్ కంపెనీస్‌కి ఒక రకంగా చూస్తే డెట్ ఇన్‌స్ట్రుమెంట్సే సేఫ్ అండ్ చీప్ అండి. అచ్చా! ఈక్విటీ అనుకుంటాం గానీ, దానికన్నా కూడా ఇవి డెట్ సేఫ్. ఫండ్సే బెటర్. ఇప్పుడేంటంటే పబ్లిక్‌లో కొంత అవేర్‌నెస్. అంటే ఇప్పుడు ఏదైనా సరే అండి, నేనొక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టా. ఫస్ట్ మీకుండే భయమేంటి?
ఇది సేఫేనా, ఎగ్జాక్ట్. నా డబ్బులు నాకు వస్తాయా? అవును. ఎప్పుడైతే ఇదే డౌట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉండేది. అవును. ఒక 8-9 స్టార్టింగ్‌లో సంవత్సరాల ఉండేది. క్రితం అవును. తీసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ దాని మీద ఇది సినిమాలు ఏందో కూడా వచ్చాయి. అర్థం- ఎట్లా ఆ. మోసం చేశాడు ఇప్పుడు సినిమాలు కూడా మనం వచ్చాయి. రూరల్ ఏరియాకి వెళ్ళినా కూడా ఎస్ఐపి చేయండి సార్, బ్రహ్మాండం. అది ఏం అనవసరం, ఎస్ఐపి చేయండి సార్, అవును. అది దాని మీద భరోసా వచ్చింది. అవును. ఓకే, అవును. అలాగే ప్రతి ఫినాన్షియల్ ప్రొడక్ట్ మీద కూడా Okay. సిస్టమ్ ఉంది కదండి. అక్కడ అవును. కూడా దెర్ ఆర్ ట్రస్టీస్, Correct. ట్రస్టీస్ ఉంటారు, రెగ్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, అవును. సెబీ అండర్లో ఉంటాయి సెక్యూర్డ్ బాండ్స్ అన్ని, అక్కడ కూడా రెగ్యులేటరీ ఉంది, Hmm. అవేర్నెస్. సో తర్వాత అంటే ఏంటి సార్ ప్రాఫిట్స్ ఏం ఖచ్చితంగా ఎంత 11 profits to ఉంటాయి? 12 అంటే 9 to 11% ఉంటాయండి ఆ, రఫ్లీ ఎగ్జాక్ట్గా సెక్యూర్డ్ బాండ్స్. ఓకే. ఓకే, 11% కన్సిస్టెంట్ ఇన్కమ్ కావాలనుకోండి. ఓకే. అంటే మీకు ఇక్కడ 5% ఆఫ్ 500 అయినా 500% ఆఫ్ 5 అయినా ఒకటే, 5% ఆఫ్ 500 అయినా అవును. 500లో 5% అయినా ఒకటే, అవును. అంతే కదండి. అంతే 500లో అంతే. 5%, 500% ఆఫ్ 5 అవును. రెండు ఒకటే. రెండు ఒకటే. ఇక్కడ నేనేమంటానంటే మీకు వచ్చే రిటర్న్ ముఖ్యం మనకి, మనం అక్కడ కాంపౌండింగ్ అంటున్నాం, ఇక్కడ మనం కన్సిస్టెంట్గా మంత్లీ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ ఏంటి మీకు ఉన్న ఎడ్జ్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు సార్, రిటర్న్ ఎప్పుడు వస్తుంది? నెలలో రాదుగా. మార్కెట్ పెర్ఫామ్ చేసి కన్సిస్టెంట్గా పోతున్న కొద్దీ మీకు కాంపౌండింగ్ రిటర్న్ అనేది మీకు లాంగ్ రన్లో వస్తుంది. అవును. ఇక్కడేమొస్తుంది, అదే 12% మనకి మంత్లీ వచ్చింది అనుకోండి, Hmm. మీకు ఎడ్జ్ ఉంటుంది కదా. Correct. ఎవ్రీ మంత్ మీకు క్యాష్ ఎన్కాష్ అయిపోతుంది కదా సార్, ఈ డబ్బును కూడా మీరు రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. నా పాయింట్ ఏంటంటే మనం చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది, ఓకే. నెంబర్స్ మారవు కదా. అవును. మీకు ఇందాక చెప్పింది అందుకే ఆ మాట. సో 12% మీకు ఇక్కడ 11-12% వస్తుంది అనుకోండి రఫ్లీ. సూపర్ కదా. మీకు మార్కెట్లో కూడా ఎవరు చెప్పినా 13% అంటారు కదా ఫండ్స్. అంతే కదా. అవును. మేబీ ఒక 2-3% ఎక్స్ట్రా రావచ్చు, అది అది వేరే okay. విషయం. లేదా ఒక ఫండ్ ఏదో స్పెసిఫిక్ సెక్టోరియల్ ఫండ్ ఏదన్నా ఒక 18-20% రావచ్చు, అదని నేను అన్నట్టు కానీ యావరేజ్ యావరేజ్. ఎందుకంటే మీకు ప్రతి ఫండ్ పెర్ఫామ్ చేయదు కదండి, కరెక్ట్. ప్రతి ఫండ్ పెర్ఫామ్ చేయదు కదా. టాప్ రేటింగ్ ఫండ్స్ అంటున్నామంటే మరి ఫండ్స్ ఇవాళ ఒక 500 ఫండ్స్ ఉన్నాయంటే టాప్ రేటింగ్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి, మిగతా ఫండ్స్ పెర్ఫామ్ చేయట్లేదనే కదా. అంతే కదా. ఫండ్స్లో కూడా పెర్ఫామ్ చేయట్లేదు కదండి. మీరు మల్టీ అసెట్ ఫండ్ తీసుకుంటే 10 ఫండ్స్ తీసుకోండి, 15% నుండి 1% దాకా ఉంది పెర్ఫార్మెన్స్. మరి అదే మల్టీ అసెట్ ఫండ్, Yes. అదే ఫండ్ మేనేజర్ 10 ఫండ్స్ మెయింటైన్ చేస్తే ఒక ఫండే పెర్ఫామ్ చేస్తుంది. అవును. మరి ఫండ్ మేనేజర్ ప్రాబ్లమా? కాదు. కాదు కదా. ఆ, సో ఇలా చాలా ఉంటుంది కదండి. ఓకే. ఓకే. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఇక్కడ ఏంటి బాండ్స్లో పెట్టాం మనం, Hmm. చాలా మంది ఏంటి ఇది ఒక అంటే దాని మీద అవేర్నెస్ లేకపోవడం. Okay. జనరల్గా ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది 2 years పేపర్ని బట్టి. ఆ పేపర్ ఏంటనేది 1 year 4 months అని, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ బాండ్స్ ఉంటాయి, 3 years ఉంటాయి. Hmm. అలాగే మీకు జీ సెక్యూర్డ్ బాండ్స్ అనుకోండి అవును. 40 years వరకు కూడా ఉంటాయి. ఓకే, ఇట్లా అవేంటి స్టాండర్డ్ రిటర్న్ 7.6, 7.8%. కొన్నిసార్లు బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి 9% వరకు. Hmm. ఈ కార్పొరేట్ బాండ్స్ అయితే ఈవెన్ మనం కొన్ని బాండ్స్ అంటే రేటింగ్ తక్కువ ఉందనుకోండి, ఆ బాండ్స్ అయితే 13%, 13.5% వరకు కూడా వస్తుందండి. ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుంది బాండ్ మార్కెట్ని. ఓకే. సో ఇట్స్ లెండింగ్ ప్రాసెస్. రైట్. కంపెనీకి మీరు అప్పు ఇవ్వటం బాండ్, కంపెనీలో మీరు పెట్టుబడి పెడతాం షేర్లు. షేర్ సో బాగా చెప్పారు. సూపర్. అట్లాగే డెట్ ఫండ్స్ ఉన్నాయి కదా సార్, చాలా మంది పోర్ట్ఫోలియోలో ఇవి ఉండవు. ఏంటి అంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇవి బాగా మనకి ఏమైనా ఉపయోగపడతాయి డెట్ ఫండ్స్? స్టాండర్డ్ రిటర్న్ అండి డెట్ ఫండ్స్. అచ్చా. సో మార్కెట్ క్రాష్ కి సంబంధం లేదు, ఆ, డైవర్సిఫికేషన్ లో మన ఇది ఒక పార్ట్ అండి అంతే. అంటే అచ్చా. నేను షార్ట్ టర్మ్ కనుక నేను పార్క్ చేయాలనుకున్నాను అనుకోండి మనీని, డెట్ ఫండ్స్ లోకి వెళ్ళాలండి. ఓకే. లాంగ్ టెన్యూర్ కి వెళ్ళాలనుకుంటే డెట్ ఫండ్స్ వల్ల మనకి ఉపయోగం లేదండి. ఇన్స్టెడ్ ఆఫ్ డెట్ ఫండ్స్ యూ కెన్ గో ఫర్ బాండ్స్. ఓకే. మీకు ఇక్కడ మంత్లీ వచ్చేస్తుంది కదండి, ఆ. సో అది బెటర్ కదా ఇంకా.